వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఏఐ టూల్స్ నేర్చుకోండి, ఇంట్లోనే ఉండి సంపాదించండి. ఎస్, మీరు వింటున్నది అక్షర సత్యం. రీసెంట్గా ఏఐ తెలుగు బూట్ క్యాంప్ నుంచి మన దగ్గరికి చాలా మంది స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు. ఇది నిఖిల్ గుండా వాళ్ళది. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏఐ టూల్స్ నేర్పిస్తారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ జస్ట్ 21 డేస్లోనే ఈ ఏఐ టూల్స్ నేర్చుకొని ఇంట్లోనే ఉండి సంపాదిస్తూ ఉన్నారు. సో అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు కూడా చూపించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళని మన స్టూడియోకి పిలవడం జరిగింది. సో వాళ్ళతో మాట్లాడదాం. మనతో ఉన్న గెస్ట్ పేరు సుధా. సో సుధా ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. ఆవిడ ఏం టూల్ నేర్చుకున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఆవిడ మాటల్లోనే విందాం. హాయ్ సుధా గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. సో ఏం చదువుకున్నారు సుధా గారు మీరు? నాది ఎంఎస్సి బిఈడి అండి. ఓకే. సో టెక్నాలజీ సైడ్ అయితే ఏమి నాలెడ్జ్ లేదు. బట్ ఈ బూట్ క్యాంప్ జాయిన్ అయిన తర్వాత టెక్నాలజీ అంతా కూడా బాగా డెవలప్ చేసుకున్నాను. అంత చదువుకొని మరి జాబ్ ఎందుకు చేయలేదు? యాక్చువల్గా నేను మ్యారేజ్ బిఫోర్ జాబ్ చేసేదాన్ని, టీచర్గా వర్క్ చేసేదాన్ని. మాది ఆంధ్ర, బట్ స్టిల్ నేను ఒరిస్సా షిఫ్ట్ అయిన తర్వాత నాకు అక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ వరకు నేను జాబ్ చేయలేకపోయేదాన్ని. సో ఇంట్లో ఉండి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని నేను చాలా ట్రై చేస్తూ ఉండేదాన్ని. సో ఇన్ పర్పస్ చెక్ చేస్తున్నప్పుడు నాకు సార్ది స్క్రోల్ అయినప్పుడు నేను సార్ దాంట్లో జాయిన్ అయ్యాను. సో మీరు ఇంట్లోనే ఉండి ఏదైనా నేర్చుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా సంపాదించాలనుకున్నారా? యా, కంటెంట్ క్రియేట్ చేయడం అంటే చాలా ఇష్టం. సో అలా కంటెంట్ క్రియేట్ చేస్తూ సార్ది బిజినెస్ దాంట్లో జాయిన్ అయిన తర్వాత ఏఏ టూల్స్ నేర్చుకోవడం వల్ల నాకు కంటెంట్ క్రియేషన్ చేసుకోవడం కూడా నాకు చాలా ఈజీ అయ్యింది. ఓకే. అంటే మీకు ఏది బాగుంటుంది, ఏది యూస్ఫుల్ అవుతుంది అనేది ఎట్లా తెలుసుకునేది? అంటే ఇప్పుడు ఏదైనా ఒక వీడియో చేయాలనుకుంటే మనం చాట్‌జిపిటి ప్రాంప్ట్ తీసుకొని గూగుల్ ఫ్లోలో వీడియో చేసుకుంటే అంటే చాలా ఎక్కువ టైం తీసుకునే చాలా సింపుల్ లెస్ టైంలోనే మనం కంప్లీట్ చేసుకోగలుగుతున్నాం వర్క్. అదే ఎలా తెలుసుకున్నారు అంటే నాకు ఈ టూల్ నేర్చుకుంటే నాకు యూస్ఫుల్ అవుతుంది అని? సార్ మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు సెక్షన్స్లోని. సో మేము తర్వాత ప్రాక్టికల్గా ట్రైనింగ్ చేసుకుని మేము డెవలప్ చేసుకున్నాం స్కిల్స్ని. ఓకే. అక్కడ ఎట్లా ఉన్నాయి క్లాసెస్ 21 డేస్? యా, 21 క్లాసెస్ కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండేవి, చాలా ఇంటరాక్టింగ్గా ఉండేవి. సార్ కూడా చాలా పేషెన్స్తో ఏమైనా డౌట్స్ అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. ఓకే. అంటే చాలా మంది ఇట్లా ఇన్స్టిట్యూట్స్ పెట్టి ఇట్లా టూల్స్ నేర్పిస్తూ ఉన్నారు కదా, నిఖిల్ గుండా గారి దగ్గర జాయిన్ అవ్వడానికి రీజన్? అంటే యాక్చువల్గా సార్ చాలా పేషెన్స్ ఎక్కువ. ఏదైనా సరే మనం ఏ టైంలో ఫోన్ చేసినా కూడా అయితే సార్ ఈ టూల్ అర్థం అవ్వట్లేదు అంటే మనకి వెంటనే దాని మీద ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనం ఇలా చేయండమ్మా అలా చేయండమ్మా చెప్తూ ఉండేవారు. సో అలా చేసుకొని నా బిజినెస్ని నేను డెవలప్ చేసుకుంటున్నాను మేడం. ఓకే. సో వాళ్ళ టీచింగ్ మెథడ్స్ కానీ క్లాసెస్ టైమింగ్స్ కానీ ఎలా ఉన్నాయి? యా, మార్నింగ్ సెషన్స్, ఈవినింగ్ సెషన్స్ ఉంటాయండి. సో మనకి ఏ టైం ఫ్రీ అయితే ఆ టైం మనం సెలెక్ట్ చేసుకోండి. సార్ ఒకవేళ మనం ఏదైనా క్లాస్ మిస్ అయినా కూడా మనకి రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి. సో మన రికార్డింగ్ సెషన్స్ని మన ఫ్రీ టైంలో చూసుకొని మనం ప్రాక్టీస్ చేసుకోవడమే మేము. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అంటే జస్ట్ వాళ్ళు ఒక 2 hours చెప్పేస్తూ ఉంటారు. మీ డౌట్స్ ఇప్పుడు ఎట్లా అడిగేది? యా, సార్ క్లాసెస్ మామూలుగా డైలీ మండే టు సాటర్డే చెప్తూ ఉంటారు మేడం. మనకి ఎక్స్పెక్టేషన్స్ అనేది సండే కంపల్సరీగా అటెండ్ అయితే మనకి ఆ డౌట్స్ అన్ని కూడా సండే సార్ క్లియర్ చేస్తారు. సో ఆ కోర్స్ నేర్చుకున్నాక మళ్ళీ నెక్స్ట్ ఆ కోర్స్కి సంబంధించి మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకొని దాని త్రూ మీకు వర్క్ వచ్చేదంటే ఎట్లా? యా, అంటే మనం ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ చేసుకుంటాం మేడం. ఇమేజెస్, పోస్టర్స్, వీడియోస్, యాడ్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకోవడం మన వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్స్లో పోస్టర్స్ చేసుకుంటే మనకి క్లయింట్స్ దాని త్రూ వస్తున్నారండి. ఓకే. సో ఏంటి మీరు నేర్చుకున్న ఆ టూల్ అండ్ దాని త్రూ ఎంత సంపాదించారేంటి? సో అంటే జెమినీ ఫ్లో, గ్రోక్ ఇలా చాలా టూల్స్ ఉన్నాయి మేడం. సో ఎర్న్ చేసామంటే పర్లేదు చెప్పండి. ఫస్ట్ చిన్న ఇన్కమ్ తోటి అంటే ఏదైనా సరే ఒక ఉమెన్ బయటకు వచ్చి సంపాదిస్తుంది అంటే తనకు ఒక వాల్యూ అన్నది చాలా ఎక్కువ ఉంటది కదా మేడం. సో ఆ వాల్యూని ఎలా నేను పొందాలి అని ఒక దాంతో బయటకు వచ్చి బిజినెస్ ని స్టార్ట్అప్ చేసుకొని ఎర్న్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఒక 40,000 to 50,000 పైననే ఎర్న్ చేశానండి. అవునా? ఓ సూపర్ కదా. ఎన్ని డేస్ లో ఎర్న్ చేశారు ఇంత అమౌంట్? సో అంటే నేను లైక్ ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయడం ఇలా. ఓకే. సో మరి ఇక్కడ కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి కదా టూల్స్కి సంబంధించి? యా, ఎప్పటికప్పుడు సార్ మాకు సండే సెషన్స్ కంపల్సరీ కనెక్ట్ చేస్తూ ఉంటారండి. అవి మేము అటెండ్ అవి సార్ మాకు ఎప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఈ టూల్స్ ఇవి వచ్చి అవ్వచ్చు అని చెప్పి మేము దాని ద్వారా మా ప్రాక్టీస్ మేము చేసుకుంటూ ఉంటాం. ఓకే. మీరు ఎవరైనా రిఫర్ చేశారా?
యా చాలా మందికి రిఫర్ చేశాను మేడం. ఓకే. మీరేమంటారు? ఈ ఏఐ టూల్స్‌కి సంబంధించి ఎంతో మంది ఖాళీగా ఉంటారు ఇంట్లో. ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. యా కానీ ఇంట్లో చిన్న పిల్లలుండి యా చేయలేకపోతూ ఇప్పుడు ఉంటారు. ఉమెన్ అందరూ కూడా బిఫోర్ మ్యారేజ్ అందరూ జాబ్ చేసుకొని ఉంటారు మేడం. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఎందుకో మేబీ సపోర్ట్ లేకపోవడం వల్ల, లేక చిన్నపిల్లలు ఉండడం వల్ల ముందుకొచ్చి జాబ్స్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. అది ఇంట్లో ఉండి ఏదో ఒక బిజినెస్ చేసుకొని ఎంతకొక 5,000 10,000 ఎర్న్ చేసుకుంటే వాళ్ళకి ఒక వాల్యూ అనేది ఉంటది కదా మేడం. అవును. వాళ్ళకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. సో అలాగా చేసుకుంటే నేర్చుకుంటే చాలా మంచిది. ఏంటి మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? ఏదో ఇలా నేర్చుకుని యా జస్ట్ నేను వచ్చిందంత సంతోషమా? లేకపోతే ఏదైనా పెద్ద బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయాలని యా అనుకుంటున్నారా? నా సుధా డిజిటల్ ఏజెన్సీని డెవలప్ చేసుకోవాలి మేడం ఫ్యూచర్‌లో. ఓహ్! నా అదే బిజినెస్ గోల్ అదే నాది. ఓహ్! మీరు కూడా అంటే వెల్ ఎడ్యుకేటెడే. అంటే యా ఈ టెక్నాలజీ గురించి తెలీదు గానీ బా చదువుకున్నారు. అండ్ మీరు విని ఉంటారు. అంటే ఎప్పుడైతే ఇంకా కరోనా తర్వాత ఎప్పుడైతే ఈ ఏఐ టెక్నాలజీ వచ్చిందో చాలా మంది జాబ్స్ పోయాయి. కానీ ఇప్పుడు అదే ఏఐతో మీరు సంపాదిస్తూ ఉన్నారు. అవును మేడం. యాక్చువల్‌గా నాకు టెక్నాలజీ సైడ్ అసలా ఐడియా లేదు. హ్మ్. సో, ఇప్పుడు ఏఐ నేర్చుకున్న తర్వాత నేను టెక్నాలజీ వాళ్ళతోటి పోటాపోటీగా సంపాదిస్తున్నాను. సో, హ్మ్. అదొక హ్యాపీ ఫీలింగ్ అండి. ఓకే. అంటే బిఫోర్ ఏఐ ఆఫ్టర్ అంటే ఏం చెప్తారు? బిఫోర్ ఏఐ అంటే ఏదైనా ఒక వర్క్ చేయాలంటే చాలా ఆలోచించి భయపడేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా చాట్‌జీపీటీ హెల్ప్ చేస్తుంది. ఏదైనా వీడియోస్ చేయాలన్నా, ఏదైనా ఇమేజెస్ చేయాలన్నా కూడా చాలా ఈజీగా వర్క్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మీరు ఈ టూల్ నేర్చుకున్నారుగా, మీరు ఇంకొకరికి టీచ్ చేయగలరా? యాహ్! షూర్ ఎందుకంటే చేయగలను. చాలా మంది స్టూడెంట్స్ అదే చెప్తున్నారు. నేను మా మిసెస్‌కి నేర్పించానని ఒకరు, లేకపోతే ఇంకెవరికైనా చెప్పానని ఒకరు యాహ్! అట్లా మేడం. చెప్తూ ఉన్నారు. అంటే ఎవరికైనా చెప్తే మంచిదే కదా! చెప్పుకొని ఎవరికైనా ఒక అంటే క్లాసెస్‌కి టీచ్ చేసేంత కెపాసిటీ వస్తుందా? యాహ్! వస్తది మేడం. ఆ! ఆల్రెడీ నేను టీచింగ్ ప్రొఫెషన్‌లోనే ఉన్నాను కాబట్టి సో, యాహ్! టీచింగ్ యాహ్! అన్నది నాకు దట్ ఈస్ చాలా ఈజీ ఈజీగానే ఫర్ యూ. ఉంటది. యాహ్! ఆహా! ఓకే. విష్ యూ గుడ్ లక్ అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ థాంక్ యూ ఎక్స్‌పీరియన్స్ సో విత్ అస్. మచ్ మ్యామ్.